మేల్కొల్పునటువంటి ఆత్మీయ కార్యక్రమంలో మీరందరూ కూడా మరి చక్కగా పాలిభాగస్తులవుతూ దేవుని యొక్క మాటలు వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలుచుకుంటూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకని ఈ మేల్కొల్పు ప్రార్థన ప్రారంభించామంటే మన యొక్క బ్రతుకులలో కొదవైపోతున్నటువంటి ఆ యొక్క విజయాన్ని, మన బ్రతుకులలో ఇంకను అందని ద్రాక్షగా మిగిలిపోతున్నటువంటి ఆ ఆశీర్వాదములను మరి స్వతంత్రించుకోవాలంటే మనలో ఎందుకు అది అలా జరుగుతుంది, ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, ఎందుకు దీవెన పొందుకోలేకపోతున్నాం, ఎందుకు మన బ్రతుకు ఎలాగే ఉండిపోయింది అనేటువంటి దానికి మనం ఒక్కసారి అటెన్షన్ పే చేసి మేల్కొలుపులోనికి వచ్చి మనము నిద్రావస్థని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి మరి అడిగినప్పుడు దేవుని ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకి ద్వారములు తెరుస్తాడు. దేవుడు మన కొరకై మార్గములను సిద్ధపరుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యెషయా గ్రంథము 1:3 ఓ చక్కటి మాట ఉంది. ఏమిటంటే, ఎద్దు తన కామందును ఎరుగును. యెషయా గ్రంథము 1:3 ఈ మాట రాయబడింది. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును. ఎద్దుకి జ్ఞానం పనిచేస్తుంది, గాడిదకి కూడా జ్ఞానం పనిచేస్తుంది. పని చేయనటువంటి జ్ఞానం ఎవరికి ఉందంటే క్రైస్తవుడికి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఎద్దు తన కామందును ఎరుగును అంటే, అలాగే గాడిద తన సొంత దొడ్డి తను తెలుసుకోగలిగేటువంటి ఆ మేల్కొలుపు దానిలో ఉంది. కానీ ఉదయమునే దేవుని సన్నిధికి రావాలనేటువంటి, ఉదయమునే దేవుని సన్నిధిలో మోకరిల్లాలనేటువంటి, దేవుని సన్నిధిలో స్తుతించి నా రోజును ప్రారంభించాలనేటువంటి ఆ మేల్కొలుపు లేనిది ఎవరికంటే క్రైస్తవుడికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక ఇస్లామిక్ అల్లానే ప్రార్థించేవారు ఉదయం ఇంకనో చీకటి ఉండగానే వారు మరి చక్కగా మరి ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉంటారు. ఒక దేవాలయానికి వెళ్తే ఒక పూజారి చక్కగా వారి యొక్క నైవేద్యములు చెల్లించి, వారి పూజలు చెల్లించి ఆ యొక్క పూజ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మరి ముసుగు పెట్టి పడుకుంటుంది ఎవరంటే క్రైస్తవుడే. ఎవరంటే లేవనది క్రైస్తవుడే. ఎవరంటే ఈ యొక్క అనుభవం లేనటువంటి వాడు ఎవరంటే క్రైస్తవుడే. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ విశ్వాసురాలా, నా మాట నీకు తాగుతుందనుకుంటే కనుక ఈ రోజు నుండి నీ బాధ్యతను ఎరిగి, ఈ రోజు నుండి నీ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకొని మరి జ్ఞానయుక్తంగా నడుచుకోవాలనేటువంటి ఆశను నేను కలిగి మీకు మాట చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దూరం అవుతున్నాయి. ఈ మేల్కొల్పు లేకపోవడం వల్ల నువ్వు ఎలాగున్నావో అలాగే ఉన్నావు, నీ బ్రతుకు ఎలాగుందో అలాగే ఉంది, దాంట్లో ఎదుగులేదు బదుగులేదు. నీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మలుపులు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నువ్వు చూడలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొలుపు చాలా అవసరం. నీ యొక్క స్థితి అంతటిని కూడా ఒకసారి అటెన్షన్లోకి తీసుకురా. నా మాటలు నేను ప్రేరేపిస్తే కనుక ఇప్పుడే మరి ఈ మేల్కొల్పును బట్టి జ్ఞానయుక్తంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధత కలిగి ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఒక సూర్యుడు ఆ లోకమునకు వెలుగునివ్వడానికి చాలా త్వరపడుతూ ఉంటాడు. ఎప్పుడు నేను ఈ లోకానికి వెలిగివ్వాలని, తన చీకటి అంతటిని కూడా ఎప్పుడు నేను ఛేదించాలని త్వరపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక్క నిమిషము కూడా తను ఆలస్యం చేయడు, ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా త్వరపడుతూ ఉంటాడు. మరి త్వరపడకుండా నిద్రపోయేది ఎవడంటే క్రైస్తవుడే. త్వరపడకుండా మరి ఆ ముసుగు వేసుకున్నది ఎవడంటే క్రైస్తవుడే. ప్రియ సహోదరుడా, సహోదరి, వేకువన లేచి ప్రార్థించే అనుభవంలోకి నువ్వు రావాలి. వేకువన లేచి వాక్యము చదవగలిగేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి. వేకువన లేచి ప్రభు సన్నిధిలో ప్రభా అని ఆయన సన్నిధిలో గోజాడేటువంటి అనుభవంలోనికి రావాలి. ఇలాగ నీవు నీ రోజును ప్రారంభించు. నీ ఆ లైఫ్ స్టైల్ని ఒకసారి మార్చుకునే ప్రయత్నం చేయి. నీ లైఫ్ స్టైల్ని ఒకసారి మార్చి ఇక్కడి నుంచి నేను ఉదయాన్నే లేచి మేల్కొల్పు ద్వారా నా యొక్క ప్రార్థన ప్రారంభిస్తాను, మేల్కొల్పు ద్వారా నా స్తుతిని ప్రారంభిస్తాను, మేల్కొల్పు ద్వారా నా వాక్య పరిచర్య, నా వాక్య ధ్యానమును, పఠనమును నేను ప్రారంభిస్తానని ఒక చిన్న చేంజ్ నీ లైఫ్ స్టైల్లో మార్చుకుని ఆ చేంజ్ని ఇంప్లిమెంట్ చేయి. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఇంప్లిమెంటేషన్ చేయి. చాలా తొందరలోనే నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలని, అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి చేంజెస్ నువ్వు చూస్తావు. ఇది నా మాటగా దేవుని యొక్క సేవకుడిగా చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, స్వీకరించగలిగితే చిన్న ప్రార్థన చేస్తాను నీ కొరకు. కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, కృపగలని దేవ, అవును ప్రభా, మేల్కొన్నది ఎవరంటే క్రైస్తవుడే.
ఎందుకంటే మా యొక్క నిద్రపారం, మాకున్నటువంటి సోమరతనం, మాకున్నటువంటి నిర్లక్ష్యము, మాకున్నటువంటి బద్ధకము, మాకున్నటువంటి అజ్ఞానము నాయన. ఇదిగో ప్రభా, లోకమును ఎలిగించవలసినటువంటి మేము, లోకమును పురుగల్పవలసినటువంటి మేము, లోకమును తీర్చిదిద్దవలసినటువంటి మేము, ఇదిగో ప్రభా ఆ బద్ధకముతోనూ సోమరతనంతోనూ ముసిగి వేయబడినటువంటి స్థితిలోనూ ఉండి, ఇదిగో ప్రభా మా యొక్క జీవితాన్ని నిరర్థకంగా మార్చివేసుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఇది మొదలు నా లైఫ్ స్టైల్లో చేంజ్ కావాలని ఎవరైతే ఆశపడుతున్నారో, ఇదిగో ప్రభు వారి జీవితాల్లో నీ అద్భుతమైనటువంటి మరి నాయన స్థితిని కనపరిచి, నీ అద్భుతమైనటువంటి ఆ మార్పు, చేంజ్ అనేది వారి జీవితంలో కనపరిచి, నీ సన్నిధిలో ఉదయకాల సమయంలో గోజాడుట వలన వచ్చే ఆశీర్వాదాలు ఎలాగుంటాయో వారికి రుచి చూపించమని ప్రార్థన చేయించున్నాం. ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ఆ తీర్మానం బట్టి, ఆ తీర్మానంలో ఎవరైతే నిలబడుతున్నారో వారి జీవితాల్లో ఆయా త్వరితగతిలోనే అద్భుత కార్యములు జరుగులాగా నీ ద్వారములు తెరవండి, నీ మార్గములు వారి కొరకు సిద్ధపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.